హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. నేను మీ సునీత. ఇవాళ ఈ వీడియోలో నేను ట్వింకిల్ బర్త్డే కోసం అని షాపింగ్కి వెళ్ళాను. బర్త్డే డ్రెస్ అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే నేను ఊల్వస్లో తీసుకున్నాను, బర్త్డేకి వేసుకుంటుంది అని. దీని ప్రైస్ వచ్చి 200 రాన్స్, అంటే ఇండియన్ ప్రైస్లో ఆల్మోస్ట్ 1000 రూపీస్. నేను ఇక్కడ కరెన్సీ వచ్చి రాన్స్లో చెప్తానమాట. సో దాని యొక్క ప్రైస్ అదేవిధంగా ఇండియన్ కరెన్సీలో కూడా చెప్తున్నాను. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చి 100 రాన్స్ అనమాట, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 500 రూపీస్. యూజువల్లీ నేను ఇంట్లో వేసుకునే ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఊల్వస్లోనే తీసుకుంటూ ఉంటాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు అట్లీస్ట్ 1 ఇయర్ అయితే తప్పకుండా యూస్ చేయొచ్చు అనమాట. చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ హ్యాట్ వచ్చి నేను 4 to 5 ఇయర్స్ది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందనమాట ఇక్కడ జస్ట్నా. ఇంకా బయటకు వెళ్ళడానికి అండ్ చాలా బాగుంటుంది అనేసి నేను ట్వింకిల్కి ఇలా తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 160 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 800 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఊల్వస్లో. నేనైతే ట్వింకిల్కి, చింటూకి, అదేవిధంగా నవీన్కి అక్కడే తీస్తూ ఉంటాను అనమాట డ్రెస్సెస్ అనేవి. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ హ్యాట్ అయితే ఇది కూడా నేను ఇక్కడ ఊల్వస్లోనే తీసుకున్నాను. ఇది వచ్చి 6 to 11 ఇయర్స్ వరకు ఫిట్ అవుతుంది అనమాట. అండ్ దీని ప్రైస్ అయితే 120 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 600 రూపీస్. ఇంకా అలాగే చింటూకి కూడా నేను షార్ట్స్ తీసుకున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వేసుకోవడానికి బాగుంటుంది అని. యాక్చువల్లీ ఇది వచ్చి పెయిర్ ఆఫ్ షార్ట్స్ అనమాట. ఇలా మనం 2 తీసుకున్నామంటే దీని ప్రైస్ వచ్చి 330 రాన్స్ పడింది, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 1650. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మోస్ట్లీ చింటూ ఇలాంటి ప్యాంటీస్ షార్ట్స్ యూస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసిన వెస్ట్లో అయితే నేను ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 అనమాట. సో దీన్ని ఇక్కడ ఊల్వస్లోనే తీసుకున్నాను. అండ్ జస్ట్ ఇది చూపించడానికి ఒక రీజన్ ఏంటంటే ఇండియాలో మనకి ఎలా ఉంటుంది ప్రైస్ అండ్ ఇక్కడ ఎలా ఉంది అని జస్ట్ చూపించడానికి కోసం నేను యాడ్ చేశాను అనమాట. దీని యొక్క ప్రైస్ అయితే 210 రాన్స్, అంటే ఆల్మోస్ట్ ఇది మనకి 1100 పడినట్టు. యాక్చువల్లీ ట్వింకిల్కి నెంబర్ 5 బెలూన్ పెట్టి నేను ఫొటోస్ తీయాలనుకున్నాను. దానికోసం నార్మల్ వేర్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా అప్పుడే నేను చింటూకి కూడా అలా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడ వచ్చి ఉండాలనుకున్న వాళ్ళు ఊల్వస్లో తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అలాగే నేను హెచ్ఎన్ఎంకి వెళ్ళాను. సో హెచ్ఎన్ఎంలో కూడా క్లోత్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. అదే మనకి సేల్ ఉన్నప్పుడు తీసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ అనమాట. సో అప్పుడు ఒకటికి మనం 2 డ్రెస్సెస్ తీసుకోవచ్చు. నేనైతే ప్రిఫర్ చేస్తాను హెచ్ఎన్ఎం. అండ్ హెచ్ఎన్ఎంలో ఇంకా ట్వింకిల్ బర్త్డే రోజు చింటూ వేసుకోవడానికి కోసం అని వెళ్ళాను నేను. సో మోస్ట్లీ చింటూకి నేను ఇక్కడ కూడా తీసుకుంటూ ఉంటాను డ్రెస్సెస్. అదేవిధంగా ట్వింకిల్ కూడా నేను ప్రిఫర్ చేస్తాను అనమాట హెచ్ఎన్ఎం అనేది. సో దీని యొక్క ప్రైస్ అయితే 350 రాన్స్ అనమాట. ఇది వచ్చి 12 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ది. సో కొంచెం ఫ్రీగా ఉంటుంది అండ్ వింటర్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను. అంటే దీని యొక్క ప్రైస్ ఇండియన్ కరెన్సీలో 1750. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ టాప్ వచ్చి చింటూకి ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను ఇలాంటిదే తీయించాను, బట్ ఇప్పుడు గ్రోన్ అప్ అయ్యాడు కాబట్టి కొంచెం టైట్ అనిపించింది. కాకపోతే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అనమాట. సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నింది, తీసుకున్నాడు. బట్ మళ్ళీ దీన్ని చూసి మళ్ళీ అడిగాడు ఇష్టం అని చెప్పి. దీని యొక్క ప్రైస్ అయితే 180 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 900 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ స్కర్ట్ వచ్చి చాలా క్యూట్గా ఉంది కదా. ట్వింకిల్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా సీక్వెన్స్ అనేది ఉన్నిందంటే. యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చి ఆఫర్లో ఉన్నింది. యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే 280 రాన్స్, బట్ ఆఫర్లో ఉంది కాబట్టి ఇది 130కే వచ్చింది. 130 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 650. చెప్పాను కదా ఆల్రెడీ సేల్లో ఉన్నిందంటే మనం బాగా తీసుకోవచ్చు. ఇండియాలో అయితే కూడా దీని ప్రైస్ ఇలానే ఉంటుంది. సో హెచ్ఎన్ఎం అనేది సేల్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి తీసుకున్నామంటే మాత్రం చాలా మనీ అనేది సేవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం ఒకటికి 2 డ్రెస్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కిడ్స్కి అయితే. అండ్ ఇది సమ్మర్ వేర్, స్లీవ్లెస్ కాబట్టి చాలా బాగుంటుంది సమ్మర్లో. అండ్ దీని ప్రైస్ అయితే నాకు 100 రాన్స్ పడింది, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 500 రూపీస్. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చి పెయిర్ సెట్ అనమాట. సో మనకి ఇందులో 2 డ్రెస్సెస్ అనేది వస్తుంది. యాక్చువల్గా సింగిల్ పీస్ తీసుకున్నామంటే మనకి 100 రాన్స్కే వస్తుంది, బట్ ఇది 2 తీసుకున్నప్పుడు మాత్రం దీని ప్రైస్ అనేది 250 రాన్స్ అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చి మనకి క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివే పెట్టుంటాడు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటి మెటీరియల్స్ మాత్రము. సో మనకి సమ్మర్ వేర్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో 250 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1250 రూపీస్ అన్నట్టు.
నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ టాప్ వచ్చి యాక్చువల్లీ దీనికి వచ్చి స్లీవ్స్ అనేది లాంగ్ ఉందన్నమాట. సో ఇలాంటివి అయితే మనం వింటర్లో కూడా చాలా బాగా వేసుకోవచ్చు. సమ్మర్కి అయితే క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా వింటర్లో అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ మనకి సమ్మర్ ఉన్నప్పటికీ నైట్ టైంలో అయితే కొంచెం చల్లగానే ఉంటుంది. అలాంటప్పుడు అయితే దీన్ని నైట్ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ట్వింకిల్కి అయితే ఇది ఫ్లవర్స్ ఉంది కాబట్టి చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ ఏజ్లో పిల్లలు అనేది వాళ్ళు చాలా త్వరగా గ్రో అవుతూ ఉంటారు. సో నేనైతే ట్వింకిల్కి 1 ఇయర్ 2 ఇయర్స్ అలా బిగ్ సైజెస్ తీసుకుంటాను. చెప్పాలంటే హెచ్ఎన్ఎంలో సైజెస్, ఊల్వర్స్లో సైజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. డ్రెస్సెస్ని చూస్ చేసేటప్పుడు ఏజ్ గ్రూప్ని బట్టి కాకుండా మన బేబీ యొక్క గ్రోత్ని బట్టి, వెయిట్ని బట్టి సో మనకి ఫిట్ అవుతుందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. అండ్ దీని ప్రైస్ కూడా నాకు 100 రన్స్ పడింది, అంటే 500 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ కోట్ వచ్చి ఎనీ డ్రెస్సెస్కి పైన టాప్ లాగా యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను స్లీవ్లెస్ తీసుకున్నాను, అది సమ్మర్లో బాగుంటుంది. సపోజ్ అది వింటర్లో వేసుకుంటే చాలా చలి అనిపిస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి కోట్ వేసుకున్నానంటే దానిపైన చాలా పర్ఫెక్ట్గా మనకి చలి లేకుండా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే యాక్చువల్లీ 180 రన్స్, బట్ ఇది కూడా సేల్లో ఉంది. సేల్లో వచ్చి ఇది నాకు 100 రన్స్కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ఇది 500 రూపీస్ అన్నట్టు. ఇలాంటివి అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఇలాంటి స్లీవ్లెస్ టాప్స్కి. ఇండియాలో వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది హెచ్ఎన్ఎం గురించి. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను హెచ్ఎన్ఎం అండ్ వూల్వర్స్ బట్టలకైతే. క్లోత్స్ అనేవి క్వాలిటీగా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నమాట నేను హెచ్ఎన్ఎంలో తీసుకున్నవి ట్వింకిల్కి, అదేవిధంగా చింటూకి. ఐ హోప్ మీకు ఈ డ్రెస్సెస్ అనేవి నచ్చింది అనుకుంటున్నాను. సో సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే మాత్రం హెచ్ఎన్ఎంలో చాలా బెస్ట్ అని చెప్పచ్చు మనము. అదేవిధంగా నేను నెక్స్ట్ టైం మళ్ళీ హెచ్ఎన్ఎంకి వెళ్ళాను. రెడ్ స్కర్ట్కి మ్యాచింగ్గా టాప్ దొరకలేదు నాకు ఆ రోజు. సో మళ్ళీ వెళ్ళాను ఏమన్నా మ్యాచ్ అవుతుందేమో అని, బట్ అప్పటికి నాకు సరిగా మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఇంకా ఇదైతే వింటర్ వేర్లో చాలా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే 150 రన్సే, అంటే ఇండియన్ ప్రైస్లో 750 రూపీస్ అనమాట. ట్వింకిల్కి సీక్వెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంక ఇందులో సీక్వెన్స్ ఉంది కాబట్టి దానికి వేసుకుంటుందిలే అని చెప్పి తీసుకున్నాను. సో ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పిక్ అండ్ పే క్లోతింగ్. నేనైతే ఇక్కడ పిక్ అండ్ పే క్లోతింగ్ కూడా ప్రిఫర్ చేస్తాను, జస్ట్ నా వర్క్ అయితే. యాక్చువల్లీ మనకి క్యాజువల్ వేర్గా రెగ్యులర్గా టాప్స్ వేసుకోవడానికి పిక్ అండ్ పేలో అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే కాస్ట్ అనేది రీజనబుల్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బట్ అన్నీ బాగుంటుందని చెప్పట్లేదు, కొన్ని మనం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నేను అప్పుడప్పుడు ట్వింకిల్కి ఇలాంటి స్కర్ట్స్ అవి తీస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు చూసిన స్కర్ట్ అయితే 90 రన్స్ పడింది. సో దీని యొక్క ప్రైస్ 90 రన్స్ అంటే ఆల్మోస్ట్ 450 రూపీస్. సో ఇది కూడా మనకి సమ్మర్ వేర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బట్ వింటర్లో అయితే మాత్రం అసలు వేసుకోదు ట్వింకిల్, సమ్మర్కే నేను తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న షార్ట్ అయితే మాత్రము సో ఇది కూడా పిక్ అండ్ పేలో తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే 60 రన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 300 రూపీస్. ఇలాంటి షార్ట్స్ నేను అప్పుడప్పుడు ట్వింకిల్కి కొంటూ ఉంటాను, బట్ ఇది ఓన్లీ ఇంట్లో వేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్డర్స్ వేర్ హౌస్. యాక్చువల్లీ దీనికి నేను వచ్చి ట్వింకిల్ డెకరేషన్ కోసమని డిఐవై చేద్దామని పైప్స్ కోసమని వెళ్ళాను. యాక్చువల్లీ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుంటారు, పార్టీస్కి అలా యూస్ చేస్తూ ఉంటారు స్టాండ్ అనేది. బట్ ఎందుకు అంత ప్రైస్ పెట్టడము, మనమే పైప్స్ తీసుకొని డిఐవై చేద్దాము అని ప్లాన్తో నేను వెళ్ళాను. సో అదే అనమాట షాపింగ్. యాక్చువల్లీ నేను టేకలట్లో చెక్ చేశాను, స్టాండ్ ప్రైస్ అయితే 950 రన్స్ ఉంది. బట్ ఎందుకు అంత ప్రైస్ పెట్టడము, మనమే చేద్దామని ఒక ప్లాన్తో నేను ఇక్కడికి వెళ్ళానమాట. సో దానికి కావాల్సిన స్టఫ్ మొత్తం తీసుకున్నాను. నేను నా ఫ్యూచర్ వీడియోస్లో ఆ డిఐవైని, నేను చేసినటువంటి డిఐవైని మీ అందరికి కూడా షేర్ చేస్తాను. సో దట్ మీరు కూడా మీ ఇంట్లో మీరే చేసుకొని మీ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ బిల్డర్ వే హౌస్లో మనకి కావాల్సిన ఇంటికి సంబంధించిన A to Z అనమాట. లైక్ ఇంటికి సంబంధించినటువంటి ఫర్నిచర్, సోఫాస్, అదేవిధంగా ల్యాంప్స్, లైట్స్, కర్టన్స్, అదేవిధంగా గోడనికి సంబంధించిన ఐటమ్స్ కానీ చాలా అంటే చాలా దొరుకుతుంది. ఎవరైనా కనుక కొత్తగా కేప్ టౌన్లో ఉంటే మాత్రము ఇంటికి సంబంధించిన తీసుకోవాలంటే మాత్రం తప్పకుండా బిల్డర్ వే హౌస్లో ట్రై చేయొచ్చు. అలా నేను డిఐవైకి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని బిల్డింగ్ అయింది. సో ఇంకా రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. నెక్స్ట్ నేను వన్ ఆఫ్ ద సండే ట్వింకిల్ కోసమని గిఫ్ట్స్ తీసుకోవడానికి కోసమని వెళ్ళాను కెనల్ వాక్కి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే చెక్కర్స్ అనమాట. ఇక్కడ నేను సాఫ్ట్ టాయ్స్ తీసుకోవడానికి కోసమని వచ్చాను. సో ఇదన్నమాట సెక్షన్ సాఫ్ట్ టాయ్స్కి. సో చెక్కర్స్లో ఏం తీసుకున్నాను ట్వింకిల్కి అని ట్వింకిల్ బర్త్డే గిఫ్ట్స్ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను బేకరీ థింగ్స్ తీసుకోవడానికి కోసం అనేసి బ్రాకెన్ఫిల్కి వెళ్ళాను. సో అవాళ సండే షాప్ క్లోజ్లో ఉంది. సో తర్వాత ఇంకా నేను పక్కనే మ్యాంబూస్ అని ఒక ప్లాస్టిక్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా ట్వింకిల్ కోసం అని నేను ఒకటి తీసుకున్నాను. అది కూడా ఏమి అని తప్పకుండా నేను తర్వాత చూపిస్తాను.
ఇంకా ట్వింకిల్‌కి బర్త్‌డేకి 2 డేస్ ముందు నేను జస్ట్ ఫ్లవర్స్ తీసుకుందాం అనేసి నేనెళ్ళాను. ఇది మీరు చూస్తున్నదైతే చెకర్స్ అనమాట. సో, ఇది వచ్చి ఫ్లవర్స్ సెక్షను. ఇప్పుడు రీసెంట్‌గా చెకర్స్‌లో చేంజ్ చేశాడనమాట ఫ్లవర్ సెక్షన్ అనేది. సో, చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. అందుకే నేను మీకోసమని వీడియో తీశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా చెక్కస్‌లోనే అనమాట. సో, ఇది వచ్చి కిచెన్‌కి సంబంధించినటువంటిది. సో, నేనిక్కడ టేబుల్ పైన ట్వింకిల్‌కి సమ్ చాక్లెట్స్ అలా పెట్టడానికైతే ఆల్రెడీ నా దగ్గర ఉందనమాట. అది కూడా నేను ఇక్కడ చెక్కస్‌లోనే తీసుకున్నాను. ఏదైనా జార్ లాంటిది తీసుకుందాం, కుకీస్ పెట్టడానికి బావుంటుందని చూసాను. సో, ఫైనల్లీ ఒకటి తీసుకున్నాననమాట. ఎవ్రీ టైమ్ నేను చెక్కస్‌కెళ్ళాలంటే తప్పకుండా ఈ సెక్షన్ అయితే మాత్రం నేను వదలను. డెఫినెట్‌గా నేను ఒకసారి విజిట్ చేస్తాను. ఏదైనా నచ్చిందంటే మాత్రం తీసుకుంటాను. అండ్ చెకర్స్ అయితే నీకు కెనల్ వాక్‌లో కొంచెం నాకు రీజనబుల్‌గా అనిపిస్తుంది. ఇలాంటి థింగ్స్ అయినా కూడా. సో, ఇదనమాట. యాక్చువల్లీ ట్వింకిల్ బర్త్‌డే కోసం నేను ఇంకా చాక్లెట్స్ అవి తీసుకోవాలనుకున్నాను. సో, చాక్లెట్స్ అదేవిధంగా పినాటా కేక్ చేయడానికి ఇంకా నాకు మిల్కీ బార్ అవి తీసుకొని నేను ఇంకా రిటర్న్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఇంకా మఫిన్స్ అయితే చేయలేదనమాట ఈసారి. సో, జస్ట్ వూల్వర్స్‌కెళ్ళి ఇంకా నేను మఫిన్స్ తీసేసుకొని నేనే ఐసింగ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వూల్వర్స్ అనమాట. సో, ఇంకా క్రిస్మస్ కోసమని ఇలా డెకరేషన్ చేసున్నారు. సో, అప్పుడు నేను ఆ వీడియో క్లిప్‌ని ఇంకా తీసి మీకోసమని యాడ్ చేశాను. సో, జస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్‌తోనే చేశారు. అక్వేరియంలో ఫిషెస్ అలా నాకైతే చాలా బాగా అనిపించింది ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మఫిన్స్ అనమాట నేను రెగ్యులర్గా తీసుకునేటువంటిది వూల్వర్స్‌లో. మాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది. ఇంకా ట్వింకిల్ బర్త్‌డే డెకరేషన్ కోసమని నేను మొత్తం డెకర్ స్టఫ్ మొత్తం చైనా టౌన్‌లోనే తీసుకున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ బర్త్‌డేస్‌కి నేను డెకరేషన్స్ కోసం అయితే మాత్రము చైనా టౌనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ప్రైజెస్ అనేది కొంచెం రీజనబుల్‌గా ఉంటుంది. అదే మాల్‌లో కంపేర్ చేసుకున్నామంటే డెఫినెట్‌గా దీని యొక్క ప్రైజెస్‌కి డబుల్, ట్రిబుల్ ఉంటుంది. సో, నేనైతే బాగా ప్రిఫర్ చేస్తాను. చైనా టౌన్ అంటే చాలామందికి కొంచెము చీప్‌గా అలా అనిపిస్తుందనమాట. అలా ఏం కాదు. సో, కొన్ని మనం సెలెక్టెడ్ ఐటమ్స్ చూసుకొని తీసుకున్నామంటే మాత్రము మనకి ప్రైస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో, నేను మొత్తం డెకరేషన్‌కి ట్వింకిల్ బర్త్‌డే కోసమని ఇక్కడ తీసుకున్నవన్నీ చూపిస్తున్నాను. అండ్ నేను వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దేనికి తీసుకున్నాను అండ్ దాని ప్రైసెస్ ఎలా ఉంది అని కూడా. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంది అని. ప్రెజెంట్లీ మీరు చూస్తున్నది మెటాలిక్ బ్లూ కలర్ బెలూన్స్. ఇదైతే నాకు 100 పీసెస్ వచ్చిందనమాట ఈ ప్యాక్‌లో. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే R100 అంటే ఆల్మోస్ట్ ₹500 అన్నట్టు. యాక్చువల్లీ ఈసారి ట్వింకిల్ బర్త్‌డేకి ఎల్సా థీమ్ చేస్తున్నాననమాట. సో, అందుకే నేను ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి లైట్ బ్లూ కలర్ బెలూన్స్. ఇదైతే మెటాలిక్ కాదు. దీని యొక్క ప్రైస్ వచ్చి R100 అండ్ ఇందులో మనకి 100 పీసెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది వైట్ కలర్ బెలూన్స్ అనమాట. సో, ఇది కూడా మనకి ప్యాక్‌లో 100 పీసెస్ అనేది వస్తుంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చి R100. డెకరేషన్ అనేది ఈ బెలూన్స్‌తో చేసినప్పుడు అట్లీస్ట్ మనకి 1 వీక్ అయినా కూడా అలానే ఉంటుంది. బెలూన్స్ అనేది లిటిల్ సైజ్ అనేది మనకి తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మెటాలిక్ సిల్వర్ బెలూన్స్ అనమాట. ఇది నాకు 100 పీసెస్ వచ్చింది. బట్ సైజ్ అయితే స్మాల్ సైజ్. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే R90 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ₹450. ఇప్పుడు మీరు చూస్తున్నది గిఫ్ట్స్ కోసం నేను ర్యాప్ చేయడం కోసమని తీసుకున్నాను గిఫ్ట్ ర్యాపర్స్. పర్పుల్ వన్ అయితే R20 అండ్ ఇదైతే R10 అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే R20 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ₹100. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాపీ బర్త్డే బ్యానర్ అనమాట. సో, ఇది వచ్చి గోల్డ్ కలర్ వన్ తీసుకున్నాను. దీని యొక్క ప్రైస్ అయితే ₹25. యాక్చువల్లీ నా దగ్గర సిల్వర్ వన్ ఉంది. బట్ ఇది యూస్ఫుల్ అవుతుందేమో అని తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యూట్ స్మాల్ టెడ్డీ వచ్చి నేను ట్వింకిల్ కోసం తీసుకున్నాను. యాక్చువల్లీ ట్వింకిల్ నాతో షాపింగ్‌కి వచ్చింది. సో, దానికి చిన్నవంటే చాలా ఇష్టం అనమాట. సో, దానికోసం తీసుకున్నాను. దాని ప్రైస్ అయితే ₹28. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్రౌన్ అయితే ₹40 అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో ₹200. ఈ క్రౌన్స్‌ని అయితే మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే డెలికేట్ ఉంటుంది. సో, ఇప్పటికే నేను చాలా తీసాననమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్చువల్లీ బ్రాస్లెట్స్ అనమాట. బట్ నేను ట్వింకిల్‌కి బ్యాంగిల్స్ లాగా యూజ్ చేస్తాము అని తీసుకున్నాను. ఈచ్ వన్ ప్రైస్ అయితే R10 పడింది. అంటే ₹50 అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది హెయిర్ యాక్సెసరీస్. యాక్చువల్లీ ఇది నేను నా చైల్డ్‌హుడ్‌లోనే వాడాను. సో, నేను ట్వింకిల్‌కి ఇదే ఫస్ట్ టైం అనమాట దీన్ని తీసుకున్నది. ఇంకా నేను చైనా టౌన్‌కి వెళ్ళినప్పుడు నాకు ఇది కనపడింది. సో, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, వేసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఫైనలీ నేను ట్వింకిల్‌కి ఇది బర్త్డే రోజు వేశాను. సో, డెఫినెట్‌గా మీరు చూడొచ్చు ట్వింకిల్ ఎలా ఉంది ఇందులో అని. దీని ప్రైస్ అయితే R12 అంటే ఇండియన్ కరెన్సీలో ₹60. ఇప్పుడు మీరు చూస్తున్నది బర్త్‌డే క్యాండిల్ అనమాట. ఇది కూడా మనకి క్రాకర్ లాగా ఉంటుంది లైక్ స్పార్క్‌లా. అండ్ దీని ప్రైస్ అయితే R18 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ₹90 అన్నట్టు. అండ్ ఇందులో మనకైతే 6 కలర్స్ వస్తుంది. యాక్చువల్లీ మనకి ఇందులో పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది. బట్ నేనే స్మాల్ సరిపోతుందని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కేక్ టాపర్ అనమాట. దీని ప్రైస్ అయితే ₹25.
ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి యాక్చువల్లీ ఇట్స్ లైక్ బెలూన్ అనమాట. అండ్ ఇది 10 రూపీస్‌కి 3 ఇచ్చారు. ఇది యాక్చువల్లీ పిల్లలకి చాలా ఫన్ ఉంటుందన్నమాట. ఇందులో మనం ఎయిర్ ఇన్‌ఫ్లాట్ చేసేసుకొని తర్వాత ఇంకా పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. సో, చాలా ఫన్. అండ్ ఇందులో బ్రేక్ అయిందంటే మాత్రం ఇందులో స్టఫ్ మొత్తం కింద పడుతుంది. అప్పుడు మిస్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ దీన్ని నేను 1 ఇయర్‌గా చూస్తున్నాను చైనా టౌన్‌లో. బట్ నేనైతే కొనిచ్చట్లేదు చింటూకి. బట్ ఎనీహౌ బర్త్‌డే వచ్చింది కాబట్టి మళ్ళీ అడిగాడు. సో, తీసిచ్చాను. సో, బాగా ఎంజాయ్ చేశారనమాట దీంతో. అండ్ మిస్ కూడా చేశారు హౌస్‌ని బాగా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్రెడీ మీ అందరికీ ఐడియానే ఉంటుంది ఇది బాగా. దీని యొక్క ప్రైస్ అయితే 15 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 75 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాయిల్ బెలూను. నేనైతే సిల్వర్ కలర్ తీసుకున్నాను. అండ్ దీని యొక్క సైజ్ అయితే 40 అనమాట. ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే 25 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 125 రూపీస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే యాక్చువల్లీ నేను నెంబర్ 5 బెలూనే. ఇది కూడా సిల్వర్ వన్ తీసుకున్నాను. బట్ దీని యొక్క సైజ్ అయితే 32 అనమాట. అండ్ దీని ప్రైస్ అయితే 15 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 90 రూపీస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న టేప్స్ వచ్చి యాక్చువల్లీ నేను బౌల్స్ స్టిక్ చేయడానికి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే 13 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 65 రూపీస్. అండ్ స్మాల్ వన్ అయితే ఐ థింక్ 7 రాండ్స్ అనుకుంటాను. మీరు చూస్తున్నది యాక్చువల్లీ మఫిన్స్ మీద స్టిక్ చేయడానికి నేను టాపర్ లాగా తీసుకొచ్చాను ఎల్సా థీమ్కి. దీని ప్రైస్ అయితే 12 రాండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పాటీ పాపర్. యాక్చువల్లీ ఇదైతే ఎవ్రీ ఫంక్షన్కి ఉండాల్సిందే అనమాట ఇంట్లో. ఎందుకంటే పిల్లలకి చాలా ఫన్ ఉంటుంది దీంతో. దీని ప్రైస్ అయితే 28 రాండ్స్ అండ్ ఇండియన్ కరెన్సీలో 140 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్నో ఫ్లేక్స్ వచ్చి నేను డెకరేషన్కి హ్యాంగ్ చేయడానికి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 12 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 60 రూపీస్. యాక్చువల్లీ ట్వింకిల్కి పజిల్స్ అంటేనే ఇష్టం ఉండదన్నమాట. బట్ ఇది స్మాల్ పజిల్ కనపడింది నాకు. సో ఎల్సా బర్త్డే థీమ్ కాబట్టి అట్లీస్ట్ ఒకటి ఇద్దాం దీనికి అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 10 రాండ్స్. ఇది యాక్చువల్లీ వుడెన్ వన్. సో బాగానే స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే పీసెస్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి అట్లీస్ట్ ఒక బాక్స్లో పెట్టుకొని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యాండిల్ అయితే నాకు 8 రాండ్స్కి వచ్చింది అంటే 40 రూపీస్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా నేను నెంబర్ 5 తీసుకున్నాను. ఇది ఏంటంటే న్యూమరిక్ నెంబర్ది స్పార్క్లర్. ఇదైతే చాలా బాగుంది. ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను నేనైతే. లైక్ మన క్రాకర్ లాగే అనమాట. దీని ప్రైస్ అయితే ఐ థింక్ 8 to 10 రాండ్స్ లోపలే అనుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బౌస్ అయితే నేను గిఫ్ట్స్కి పెట్టడానికి తీసుకున్నాను. యాక్చువల్లీ ట్వింకిల్కి బౌస్ అంటే చాలా ఇష్టం. సో దీని ప్రైస్ అయితే 23 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 115 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రిబ్బన్స్ వచ్చి ఈచ్ ప్యాక్ అయితే 6 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 30 రూపీస్. యాక్చువల్లీ నేను బెలూన్స్ని టైప్ చేయడానికి తీసుకున్నాను ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నది బెలూన్ గ్లూ. దీని ప్రైస్ అయితే 6 రాండ్స్. యాక్చువల్లీ బెలూన్ అండ్ బెలూన్ స్టిక్ చేయడానికి ఈ బెలూన్ గ్లూ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దానికి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టార్ అయితే యాక్చువల్లీ స్టాండప్ చేయడానికి బాగుంటుందన్నమాట బర్త్డే పార్టీస్లో. అండ్ దీనికి మనకి బ్యాటరీ అనేది ఉంటుంది. సో కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే 25 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 125 రూపీస్. నెక్స్ట్ మీరు చూస్తున్నది ప్లంగర్ అని అంటారు. యాక్చువల్లీ ఇది కేక్స్కి యూస్ చేస్తారనమాట. సో ఫాండెంట్ అలా నెంబర్స్ అవి మేక్ చేయడానికి కోసమని దీన్ని వాడతారు. యాక్చువల్లీ నేను ఏబీసీస్ పెట్టుకున్నాను. ఆల్ఫాబెట్స్ అనేవి కొంచెం నా దగ్గర బిగ్ సైజ్ ఉంది. బట్ నేను దానికోసమే సెర్చ్ చేశాను. నాకు సైజ్ అనేది దొరకలేదు. స్మాల్ వన్ దొరికింది. దీని ప్రైస్ అయితే 50 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 250 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెంబర్ 5 అనేది మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్యాటరీ అనేది ఉంటుంది. సో ఈ బ్యాటరీ అనేది ఎక్కువసేపు అయితే రాదు. జస్ట్ పార్టీ టైంకి అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే 12 రాండ్స్ అంటే 60 రూపీస్. బట్ టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రము ఇది మనకి చాలా బాగుంటుంది కలర్ఫుల్ లైట్స్తో. ఇప్పుడు మీరు చూస్తున్న క్యాండిల్స్ అయితే నాకు 3 వచ్చిందనమాట. దీని యొక్క ప్రైస్ అయితే 30 రాండ్స్ అంటే 150 రూపీస్. సో ఇది వచ్చి నేను క్యాండిల్ హోల్డర్గా తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 15 రాండ్స్ పడింది అంటే ఇండియన్ కరెన్సీలో 75 రూపీస్. సో ఈ క్యాండిల్ హోల్డర్ కోసమే ఈ క్యాండిల్స్ అనేవి తీసుకున్నాను. టేబుల్ మీద పెట్టడానికి చాలా బాగుంటుందని. ఇప్పుడు మీరు చూస్తున్నది బౌన్సీ బాల్. దీని ప్రైస్ అయితే 20 రాండ్స్. యాక్చువల్లీ చింటూకి ఇష్టం అనమాట. సో అందుకే ఇది తీసుకున్నాడు ప్లే చేయడానికి. నెక్స్ట్ మీరు చూస్తున్నది నెంబర్ 5 అనేది యాక్చువల్లీ నేను టేబుల్ మీద స్టాండప్ చేసుకోవడానికి తీసుకున్నాను. ట్వింకిల్ 5 years ఓల్డ్ అనమాట. సో టేబుల్ మీద బర్త్డే కేక్తో పాటు దీన్ని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను. దీని యొక్క ప్రైస్ అయితే 35 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 175 రూపీస్. నెక్స్ట్ మీరు చూస్తున్నది టేబుల్ కవరు. దీని ప్రైస్ అయితే 25 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 125 రూపీస్. యాక్చువల్లీ ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా టేబుల్ కవరే అనమాట. యాక్చువల్లీ 1 టేబుల్ మీద మనం అన్నీ సెట్ చేసుకోలేమన్నమాట. సో అందుకే ఈసారి నేను 2 టేబుల్స్ యూస్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసమే నేను 2 టేబుల్ కవర్స్ అనేవి తీసుకున్నాను. ఎల్సా థీమ్ టేబుల్ కవర్ అయితే 20 రాండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అయితే యాక్చువల్లీ నేను ట్వింకిల్ గిఫ్ట్స్ పెట్టడానికి తీసుకున్నాను. నాకు అక్కడ పెద్ద సైజ్ దొరకట్లేదు. సో యాక్చువల్లీ ఇవి రెండే దొరికిందనమాట, ఎల్సా థీమ్‌ది. సో ఎనీహౌ ఏదైనా చిన్న వాటికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. యాక్చువల్లీ అప్పటికే నాకు టైం అవుతుండే. సో ఇంకా వేరే షాప్‌కి వెళ్ళడానికి కూడా నాకు టైం కుదరలేదు. సో ఆ షాప్‌లోనే ఏదో ఒకటి ఉంది కదా అని తీసేసుకున్నాను. సో పెద్దవనైతే 20 రాండ్స్ అనమాట, అండ్ చిన్నవైతే మాత్రము 12 రాండ్స్‌కి వచ్చింది. అండ్ ఇంకా ఎల్సావి బిగ్ సైజ్ దొరకలేదు. సో ఇంకా టెడ్డీ దొరికింది. ఎనీహౌ ఏదో ఒకటి అని తీసేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్చువల్లీ పర్పుల్ కలర్ బెలూన్స్ అనమాట. ఇది కూడా మనకి మెటాలిక్ వన్. ఇది స్మాల్ బెలూన్స్ అండ్ దీని ప్రైస్ అయితే మాత్రం 40 రాండ్స్‌కి వచ్చింది. బట్ స్మాల్ బెలూన్స్ కాకపోతే 100 బెలూన్స్ ఉందన్నమాట. బట్ క్వాలిటీ అయితే అంత బాలేదు. నేను వేరే షాప్‌లో తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసినవైతే మఫిన్స్ పెట్టడానికి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 25 రాండ్స్, అంటే 125 రూపీస్. ఇందులో మనకి 20 పీసెస్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కటర్ అయితే యాక్చువల్లీ నేను DIY చేయడానికి తీసుకున్నాను. సో ట్వింకిల్ డెకరేషన్కి స్టాండ్ చేద్దాము అని బ్యాక్గ్రౌండ్ది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే నీడిల్స్ అనమాట. దీని యొక్క ప్రైస్ అయితే 10 రాండ్స్, అంటే 50 రూపీస్ అన్నట్టు. అండ్ నేను క్యాండిల్స్ తీసుకున్నాను టేబుల్ మీద పెట్టడానికి. ఇది వచ్చి మనకి 12 పీసెస్ వస్తుందన్నమాట. దీని ప్రైస్ అయితే 20 రాండ్స్, అంటే 100 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్చువల్లీ కేక్స్ వాటికి యూస్ చేయడానికి అనమాట. దీన్ని కూడా మనము ఫ్లంగర్ అని అంటాము. దీని వచ్చి ఫాండెంట్ షేప్స్ని అలా షేప్ అవుట్ చేసుకోవడానికి, తర్వాత మన కేక్స్ మీద స్టిక్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. దీని ప్రైస్ 35 రాండ్స్. నెక్స్ట్ మీరు చూసినది థర్మాకోల్ ఫోమ్ బాల్ అనమాట. యాక్చువల్లీ నేను మ్యాష్మెల్లోస్ని స్టాండప్ చేయడానికి టేబుల్ మీద ఇది తీసుకున్నాను. ఎలా చేశానని చూపిస్తాను తర్వాత. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్చువల్లీ ఇది టేబుల్ మీద స్టాండప్ చేయడానికి ఒక సైకిల్ తీసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో ఎలా చేశాను మ్యాష్మెల్లోస్ దీన్ని యూస్ చేసి అని మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చి 40 రాండ్స్, అంటే 200 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రిబ్బన్ వచ్చి నేను కేక్ రౌండప్ చేయడానికి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది ఫాండెంట్ కటర్ అనమాట. సో ఇదే దీన్ని నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 30 రాండ్స్, అంటే 150 రూపీస్. ఇది ఫాండెంట్ మీద యూస్ చేసామంటే జస్ట్ ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. సో జస్ట్ ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఇదనమాట నేను తీసుకున్నటువంటి డెకరేషన్ స్టఫ్ ఫర్ ట్వింకిల్ బర్త్డే కోసమని. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ట్వింకిల్కి బర్త్డే కోసమని డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నాను, అదేవిధంగా డెకరేషన్కి ఎక్కడ తీసుకున్నాను అండ్ ఏం తీసుకున్నాను అని, అండ్ ఈచ్ వన్ యొక్క ప్రైజెస్ కూడా చెప్పడం జరిగింది. జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది అని, ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అని మీకు తెలుస్తుందని నేను ఈ వీడియో తీయడం జరిగింది. అట్లీస్ట్ కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయింటుంది అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే.